श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మస్వరూపులారా, సాంఖ్య దర్శన శాస్త్రము 8 కారికలైనయా? 8 కారికలైనవి. సాంఖ్యము జ్ఞానమే ప్రధానమైనటువంటిది. సత్కార్యవాదులు అంటే కార్యం అనేటువంటిది కొత్తగా పుట్టడం లేదు, ఆల్రెడీ కారణంలోనే ఉంది అనేటువంటిది వీళ్ళ సిద్ధాంతము. జ్ఞానం ద్వారా మాత్రమే దుఃఖ నివృత్తి కలుగుతుంది. దుఃఖం 3 విధాలు, దాన్నే తాపత్రయం అని కూడా అంటాము. ఆ దుఃఖ నివృత్తి కలగాలి అని అంటే ఇతరమైనటువంటి ఏ విధమైన ఉపాయములతోటి కూడా దుఃఖ నివృత్తి కలగదు, జ్ఞానముతోటే దుఃఖ నివృత్తి కలుగుతుంది. సో దీనికి సంబంధించిన 8 కారికలు ఒకసారి రోజు కూడా పురస్కరణ చేసుకుందాం. దుఃఖత్రయ అభిఘాతాత్ జిజ్ఞాసా తదభిఘాతకే హేతౌ దృష్టే సాపార్థా చేత్న అపార్థా చేత్ సా అపార్థా చేత్ ఏకాంత అత్యంత అభావాత్ అత్యంతతః అభావాత్ అత్యంతో అభావాత్ అత్యంతో అవగ్రహం ఒక సింబల్ వస్తుంది, అభావాత్ భావాత్ కింద కనిపిస్తుంది. 2వ కారిక, దీని అర్థము ఆల్రెడీ విచారణ చేశాం. దుఃఖత్రయము నివారించాలంటే జ్ఞానమే అనేటువంటిది చెప్తుంది. సాంఖ్య దర్శన ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని సాంఖ్యుల యొక్క మతం అన్నమాట. 2వ కారిక దృష్టవదానుశ్రవికః సహ్య విశుద్ధి క్షయ అతిశయయుక్తః క్షయాతిశయయుక్తః తద్విపరీతః శ్రేయాన్ వ్యక్త అవ్యక్త జ్ఞ వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్. ఇది వ్యక్తము అవ్యక్తము జ్ఞ, ఈ 3 యొక్క జ్ఞానమే శ్రేష్టమైనటువంటిది. దీనివలన మాత్రమే దుఃఖ నివారణ జరుగుతుంది. ఇది సిద్ధాంతం, సాంఖ్య సిద్ధాంతం. వేదాల్లో ఉన్నటువంటి యజ్ఞయాగాదుల్లో కూడా ఫలితం అనేటువంటిది అల్పకాల ఫలితమే తప్ప శాశ్వత ఫలితం కాదు, ఇది చెప్పుకున్నాం. అంతేకాకుండా భగవద్గీతలో కూడా జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినాం పరమాత్మ చెప్పున్నారు. అంటే జ్ఞానము గురించి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానులకి సాంఖ్యము అంటే జ్ఞానమే ప్రధానమైనటువంటిది, కర్మ
అనేటువంటిది ఎవరికి? కర్మయోగేన యోగినాం. కర్మయోగం యోగులకి సూచించారు. యోగులు అని అంటే ఇక్కడ కర్మ ద్వారా సూచించబడినటువంటిది కర్మ ప్లస్ ఉపాసన. ఈ రెండు కూడా కర్మ కిందనే తీసుకుంటుంది. వేదము కాండత్రయము అంటారు. కాండత్రయంలో కర్మ, భక్తి లేదా ఉపాసన, జ్ఞానం. కర్మ ప్లస్ భక్తి లేదా కర్మ ప్లస్ ఉపాసన, దీన్ని కర్మకాండ దాని కిందనే స్వీకరిస్తారు. సో ఈ ఉపాసన కూడా వేదాంతుల యొక్క ప్రకారం, వేదాంతులు అంటే ప్రముఖంగా మనందరికీ కూడా మనం అనుసరించేటువంటిది జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారము కర్మ ప్లస్ ఉపాసన అనేటువంటిది కర్మ కిందకే వస్తుంది. జ్ఞానము అంటే ఉపనిషత్ ప్రతిబోధకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో పరమాత్మ తత్వము, అదే అంటే మహావాక్య ఉపదేశం ద్వారా లభించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే జ్ఞానము. మరి అది అందరికీ అదే ఎందుకు పట్టడం లేదు అంటే అంతఃకరణ విశుద్ధత. అందరూ ధ్యానం ఎందుకు చేయలేకపోతున్నారు? చేద్దామని కూర్చున్నా కూడా ఏదో ప్రతిబంధకాలు వస్తుంటాయి, కాసేపు అవగానే ఇంకేదో ఆలోచనలు వస్తుంటాయి ఇత్యాది. ప్రయత్నం చేసి సాధించాలి. సో ధ్యానం కుదరటం లేదు అన్నారు, వాళ్ళకేం చెప్పాలి? కర్మ అంటే అర్చన చేయండి, స్తోత్రపారాయణ చేయండి, జపం చేయండి. ఇవన్నీ చేయగా 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 అంతఃకరణ శుద్ధత్వం ఏర్పడుతుంది. ఎంతవరకు అంతఃకరణ శుద్ధత్వం కలుగదో అంతవరకు ధ్యానము పట్టదు. ఇది నేను చెప్పేది కాదు, ఇదంతా ఆల్రెడీ మహర్షులు చెప్పారు. ఎవరన్నా వచ్చేసేసి గురువుగారు నాకు ధ్యానం కుదరలేదు అంటే దానికి సెకండ్ ఇంకేమీ లేదు, అంతఃకరణంలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అంతే తేడా. సో ఈ విధంగా తెలుసుకుని మూడో కారిక మూల ప్రకృతి రవికృతి. ప్రకృతి అవికృతి. మూల ప్రకృతి అవికృతి మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త షోడశకస్తు వికారో న ప్రకృతి న వికృతి పురుషః. పురుషుడు ప్రకృతి రెండు వ్యక్తావ్యక్తములని ఏదైతే చెప్పారో అది ప్రకృతి కింద, జ్ఞా అనేటువంటిది పురుషుగాను తీసుకొని ఈ ప్రకృతి వికృతలు మహదాదులు అనేటువంటిది ప్రకృతి వికృతులు. అంటే ప్రకృతి వికృతి ప్రకృతి వికృతులు. ప్రకృతి అంటే మూల ప్రకృతి ఉత్పాదించేటువంటిది, వికృతులు అంటే ఉత్పన్నమైనటువంటిది. ఈ మహదాదులన్నీ కూడా ప్రకృతి వికృతులు. అంటే ఇది కాజ్ అవుతాయి, ఎఫెక్ట్ కూడా అవుతాయి. అంటే ఫస్ట్ ఎఫెక్ట్, ఇది ఎలా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్లో ఎఫెక్ట్ కెన్ బికమ్ ఏ కాజ్ ఫర్ ఎనదర్ ఎఫెక్ట్. మట్టి ఉంది, మట్టి కారణం, కారణం అంటే కాజ్, మట్టి కారణం. దాని నుంచి మట్టి ముద్ద చేస్తారు. ఫస్ట్ మట్టి డైరెక్ట్గా కుండ అయిపోదు, నీళ్ళు కలిపి దాన్ని ఒక ముద్ద చేసి దాన్ని ఒక చక్రం మీద పెట్టి దాని నుంచి కుండ తయారు చేస్తారు. ఈ మట్టి ముద్దకి కారణం ఏది? మట్టి. సో మట్టి ముద్ద అనేటువంటిది కారణమా కార్యమా? కార్యము, ఎఫెక్ట్, రిజల్ట్. ఇదే మట్టి ముద్ద నుంచి కుండ తయారైంది. సో కుండకి కారణం ఏది? మట్టి ముద్ద. సో ఎఫెక్ట్ కెన్ బికమ్ కాజ్ ఫర్ ఎనదర్ ఎఫెక్ట్. అందుకని మహదాదులు ప్రకృతి వికృతులు అంటే అర్థం అక్కడ అది. కానీ మూల కారణం ఏది? అన్నిటికీ కూడా మూల కారణం మట్టి. కుండ కాకముందు మట్టే ఉంది, కుండ పగిలిపోయిన తర్వాత మట్టే అది. సో ఈ మహదాదులు 7 అవి ప్రకృతి వికృతులు. అంటే ఉత్పత్తికి కారణములని కారణము లేదా ప్రకృతి అన్నారు. వికృతి అని అంటేనే ఉత్పన్నమైనటువంటివి వికృతులు. షోడశకహతు వికార, వికృతులు 16. పురుషుడు అనేటువంటి వాడు ప్రకృతి కాదు, వికృతి కాదు. అంటే దేనిని ఉత్పన్నం చేయటం లేదు, దేని వలన కూడా ఉత్పన్నం కాలేదు. అంటే నెయిదర్ కాజ్ నార్ ఎఫెక్ట్. పురుష
అంటే చైతన్యం అనుకోండి. పురుషుడు అనేటువంటి వాడు బియాండ్ దీస్ థింగ్స్, వీటికి అతీతుడు. ప్రకృతి కాదు, వికృతి కాదు, వీటన్నిటికీ మూల ప్రకృతి అనేటువంటిదే మూలము, దాన్ని ప్రధానం అంటారు. అది కేవల ప్రకృతి. సో ఈ విధంగా మూడో కారిక. తర్వాత సాంఖ్యము 3 ప్రమాణాలని అంగీకరిస్తుంది. అవి ప్రత్యక్ష ప్రమాణం, రెండోది అదేంటబ్బా అది కాకపోవచ్చే, అది నీలిరంగా అనుమానము. అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. మూడోది ప్రమాణాలు ఎన్ని ఉంటాయని మనకు తెలియదు, కానీ పుస్తకంలో ఉంది కాబట్టి నమ్ముతున్నాం, లేదా గురువుగారు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాం. ఏమంటారు దీన్ని? ఏమంటారు? ఆప్తవాక్యము, శబ్ద ప్రమాణము అని కూడా అంటారు దీన్ని. శృతి స్మృతి అంటే శాస్త్రవాక్యం కావచ్చు, లేదా విశ్వసనీయమైనటువంటి వ్యక్తి ద్వారా బోధింపబడినటువంటిది కావచ్చు. ఇది శబ్ద ప్రమాణం అని కూడా అంటారు. సో ఇది 4వ కారిక. దృష్టం, అనుమానం, ఆప్తవచనం చ సర్వ ప్రమాణ సిద్ధత్వాత్ త్రివిధం ప్రమాణం ఇష్టం ప్రమేయ సిద్ధి ప్రమాణాద్ధి. అంటే సాంఖ్యమతం ప్రకారం లేదా సాంఖ్యుల ప్రకారము 3 ప్రమాణాలు అనేటువంటిది ఇష్టం అంటే ఇక్కడ అంగీకరింపబడినటువంటివి, అలా కూడా తీసుకోవచ్చు. ఆ 3 ఏంటనేది చెప్పుకున్నాం ఆల్రెడీ. అవే దృష్టము, దృష్టం అంటే ఇంద్రియ గోచరమైనటువంటిది. దృష్టం ఇంద్రియ గోచరం, కనిపించిందంటే ఓన్లీ కన్ను అని అనుకుంటున్నాం, కానీ జ్ఞానేంద్రియాలు ఒకదాని గురించి చెప్పారంటే మిగతా 4టికి కూడా సేమ్ అప్లైస్. ప్రత్యక్షం, తర్వాత అనుమానం అంటే ఒక దాన్ని బట్టి ఊహించుకోవటం ఇంకొకటి. తర్వాత శబ్ద ప్రమాణం లేదా ఆప్తవచనం చెప్పుకున్నాం. తర్వాత 5వ కారిక. ప్రతి విషయాధ్యవసాయ, ధ్యవసాయ, ప్రతి విషయాత్ హి అవసాయ. అది ప్రతి విషయాధ్యవసాయ దృష్టం త్రివిధం అనుమానం ఇష్టం తత్ లింగి పూర్వకం ఆప్తశ్రుతి తు ఆప్తవచనం. ఇందాక చెప్పుకున్నాము, జ్ఞానేంద్రియముల ద్వారా గోచరమైనటువంటి, జ్ఞానేంద్రియములకు విషయమైనటువంటిది, ఆ విషయాన్ని వీటి ద్వారా తెలుసుకుంటాం ఏదైతే ఉందో ఇది ప్రత్యక్ష ప్రమాణము. ఇది రెండోది 3 విధాలైనటువంటి అనుమాన ప్రమాణములు. ఆ 3 విధాలు ఏంటంటే లింగమును బట్టి లింగిని, లేదా లింగిని బట్టి లింగమును కానీ నిర్ణయించింది. లింగము అంటే ఇక్కడ కారణము అని చెప్పుకున్నాం, లింగి అంటే కార్యము అని చెప్పుకున్నాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కాజ్ని బేస్ చేసుకొని ఎఫెక్ట్ని ఊహించటం. అంటే ఇప్పుడు మబ్బు పట్టి ఉంది, వర్షం పడవచ్చు, ఇది అనుమాన ప్రమాణమే అయినప్పటికీ రిజల్ట్ ఏంటి అనేటువంటిది వర్షము అని చెప్పి ఒక భావన కలుగుతోంది. దానికి కాజ్ ఏంటి? దట్టంగా పట్టినటువంటి మబ్బు, అంటే అది లింగము. లింగి ఏంటంటే వర్షము, లేదా వర్షం పడుతోంది. వర్షం పడుతోంది అంటే మబ్బు పట్టింది, ఊహించుకోవచ్చు ఇలాంటి. తర్వాత యథార్థ వచనము, శృతి స్మృత్యాదులు, వీటిని శబ్ద ప్రమాణం, ఇదే చెప్పుకున్నాం ఆల్రెడీ. తర్వాత 6వ కారిక. సామాన్యతస్తు దృష్టాత్ అతీంద్రియాణం ప్రతీతి అనుమానాత్ తస్మాత్ అపి చ
అసిద్ధం పరోక్షం ఆప్త ఆగమాత్ సిద్ధం. దేని గురించి అయినా కూడా ఒక పదార్థ జ్ఞానం లేదా ఒక వస్తు జ్ఞానము ముందుగా దేనితోటి తెలుసుకోవడం సాధ్యమవుతుంది? సింపుల్గా లేదా సులభంగా తెలుసుకోగలిగి సాధ్యమైనటువంటిది ప్రత్యక్ష ప్రమాణం, విశ్వసనీయమైనటువంటిది. ప్రత్యక్షంగా ఇంద్రియ గోచరమైనటువంటిది ఏదైతే ఉంటుందో, ఇంద్రియజన్య జ్ఞానం ఏదైతే ఉందో అది ఫస్ట్ లెవెల్. దీని ద్వారా తెలియపడలేదు. కారణాలు ఏంటి అనేటువంటిది కూడా నిన్న కొన్ని చెప్పుకున్నాము, అక్కడికి వెళ్తాం. దీని ద్వారా తెలియబడినప్పుడు ఏం చేస్తాము? అనుమాన ప్రమాణము అంటే ఒక ఊహ, బేస్డ్ ఆన్ సమ్ కోరిలేషన్స్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. దేన్నో ఇది ఇలా ఉంటుంది, అది కన్ఫర్మ్డ్గా అంటే రిపీటెడ్గా వాటిని మనం బాగా జ్ఞానం ఉన్నటువంటి వాటిని ఏం చేస్తాం? ఎస్, ఇప్పుడు బాగా మబ్బు పట్టింది, వర్షం పడుతుంది. ఎందుకని? గతంలో చూసాం బాగా మబ్బు పట్టిందంటే వర్షం పడుతోంది అని, దట్టంగా పట్టినప్పుడు. దీంతో కూడా సిద్ధించాల. అప్పుడేంటి? శబ్ద ప్రమాణం అంటే శృతి స్మృతుల యొక్క వాక్యము లేదా ఆప్తవచనం అని చెప్పుకున్నాం. సప్తమ కారిక ఇది మరి ఎందుకు గోచరించడం లేదు? అన్నీ ఇంద్రియ గోచరం ఎందుకు కావటం లేదు? దానికి రీజన్స్ చెప్పారు. అతి దూరాత్ సామీప్యాత్ ఇంద్రియఘాతాత్ మనో అనవస్థానాత్ అనవస్థానాత్ దేనిది? మనస్సు యొక్క. మనో అనవస్థానాత్ సౌక్ష్మ్యాత్ వ్యవధానాత్ అభిభవాత్ సమాన అభిహారాత్ చ సమాన అభిహారాత్ చ. అంటే ఏదైనా యథార్థ జ్ఞానము లేదా యథార్థంగా పదార్థ జ్ఞానం ఎందుకు కలగటం లేదు? ప్రత్యక్ష ప్రమాణంతో అన్నీ ఎందుకు సిద్ధించటం లేదు? ప్రత్యక్ష ప్రమాణం బెస్ట్ కదా, బాగా నమ్మశక్యమైనటువంటిది, నమ్మదగినటువంటిది. అయినా కానీ ఎందుకు మనకి తెలియటం లేదు? అన్ని విషయాల గురించి జ్ఞానము ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఎందుకు తెలియట్లేదు అంటే కారణాలు చెప్తున్నారు. అతి దూరాత్, చాలా దూరంగా ఉంది ఆ వస్తువు, అందుకని కనపడలా. చాలా దగ్గరగా ఉంది, ఇంత దగ్గరగా పెట్టుకుని చదువు అంటే ఏం చదువుతాను? చదవలేదు. ఇంద్రియ ఘాతాత్ అంటే ఇది తీసేసి చదువు అని అంటే చిన్న చిన్న స్క్రిప్ట్ ఇచ్చి ఏం చదవంటే ఏం చేస్తాం? లేదండి నాకు కనపడలేదు అంటాం. అది ఇంద్రియం యొక్క లోపం, ఇంద్రియ ఘాతాత్. తర్వాత మనో అనవస్థానాత్, మనస్సు నిలకడగా లేకపోవటం, ఆ పదార్థాన్ని గ్రహించే స్థితిలో మనస్సు లేదు, ఎక్కడో ఉంది బుద్ధి, మనస్సు. సౌక్ష్మ్యాత్, ఆ వస్తువు చాలా చిన్నగా ఉంది, ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్నా, నీ వెనకాల ఏదో చిన్న చీమ ఏదో పోతుంది, నాకు కనపడదు, కానీ నిన్ను కుట్టింది. ఏం కుట్టింది అన్నాను, చీమ కుట్టింది అన్నాను. నువ్వు చూసావంటే కానీ నాకు కనపడుతుందా? నాకు కనపడదు. ఎందుకనంటే దూరాత్ అదొకటి. రెండోది ఏంటంటే దూరం పెరిగేటప్పటికీ దాని పరిమాణం కంటే అది ఇంకా చిన్నగా అనిపిస్తుంది. అందుకని రెండు కారణాలు. ఇంకా చిన్నది చాలా దగ్గరగా ఉన్నా కూడా, అంటే దగ్గరగా ఉన్నా కూడా కనపడదు, మరీ చిన్నగా ఉంటాయి. తర్వాత వ్యవధానాత్, వ్యవధానం అంటే గోడ వెనకాల ఒక మనిషి నిలబడ్డాడు, కనపడలేదు. వ్యవధానం అంటే అడ్డం వచ్చింది ఏదో. తర్వాత అభిభవాత్, మరొక దాని చేత ఆక్రమింపబడటం వలన, అంటే ఒక పెద్ద చెట్టు ఉంది, దాని వెనకాల ఇంకొక చిన్న చెట్టు ఉంది, అది కనపడదు. లేదా పూలు కొట్టడానికి చెట్టు దగ్గరికి వెళ్ళాం, కొన్ని పూలు కనపడవు, ఎందుకంటే ఆకులు దట్టంగా ఉన్నాయనుకో, ఆకుల్లో అవి కలిసిపోయి ఉంటాయి, అంటే ఆకులతోటి ఆక్రమింపబడినాయి అక్కడ. అభిభవాత్ అంటే అది. తర్వాత సమాన అభిహారాత్, దీనికి నిన్న రుద్రాక్ష ఉదాహరణ చెప్పిన ఒక విశిష్టమైనటువంటి రుద్రాక్ష ఇచ్చాను. ఇస్తే ఏం చేశారంటే ఏదో దాన్ని ఇంకా ఆల్రెడీ కొన్ని కలెక్ట్ చేసుకుంటుంటే రుద్రాక్షలతో పాటు దీన్ని కూడా కలిపి పెట్టారు. తర్వాత అవును గురువుగారు ఇచ్చినప్పుడు దీనికి చాలా మహిమ ఉంది, విశిష్టత ఉంది, దీని పూజలోనే ఎక్కడో పెట్టుకోమన్నారు, లేదా జేబులో పెట్టుకోమన్నారు అని వెతకటం మొదలుపెట్టారు. కానీ దాని నుంచి పృథక్ చేయటం అంటే విడి చేయలేం, దాన్ని విడిగా తీయలేం, ఎందుకంటే అన్నీ అదే రుద్రాక్షలు, అన్ని రుద్రాక్షల్లో ఒక రుద్రాక్ష కలిసిపోయింది. అలా ఇంకోటి కూడా చెప్పుకున్నాం. సౌక్ష్మ్యాత్ తత్ అనుపలబ్ధి
న అభావాత్ కార్యతః తత్ ఉపలబ్ధిః కార్యం మహదాది తచ్చ ప్రకృతి విరూపం స్వరూపం చ సమాన రూపం కలిగి. ఇప్పుడు ప్రధానము లేదా పురుషుడు లేదా చైతన్యము, ఎలక్ట్రిసిటీ కనపడటం లేదు. కనిపిస్తుందా? ఎందుకు కనపడట్లేదు? ఎలక్ట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ ఎందుకు కనపడట్లేదు? చాలా చిన్నగా ఉంది, అది చాలా చిన్నగా ఉంది. అతి సూక్ష్మ్యాత అనుకున్నాం కదా, ఆ సూక్ష్మత్వం వలన అది కనపడదు. అంటే ప్రధానం కూడా అదేవిధంగా సూక్ష్మత్వంతో కనపడదు. ప్రధానం అంటే పురుషుడు, ఇక్కడ ప్రధానం అంటే మూల ప్రకృతి అని చెప్పారు. అయితే అది కనపడకపోయినప్పటికీ లైట్ వెలుగుతోంది. వెలుగుతున్నటువంటి లైట్ ద్వారా మనకేం తెలుసుకున్నాం? కరెంట్ ఉంది. కరెంట్ ఉందా లేదా అంటే ఏం చెప్తాం? ఉంది ఉంది అంటాం. లేదు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. చూడండి కావాలంటే లైట్ వెలుగుతుంది కదా అంటారు. అంటే కార్యంని బట్టి కారణాన్ని మనం గ్రహించటం. ఇది సో కార్యాన్ని బట్టి ప్రధానం గురించి ఊహించుకోవటం, అది ఉంది అనేది తెలుస్తుంది. సో మహదాదులు అనేటువంటివి ప్రధానం యొక్క కార్యములు, అంటే మూల ప్రకృతి యొక్క కార్యములు మహదాదులు. ఇవి 7 అని చెప్పుకున్నాం. ఇవి ప్రకృతికి భిన్నమైన రూపంలోనూ ఉంటాయి, సమానమైనటువంటి రూపంలోనూ ఉంటాయి. అంతేకాకుండా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సత్కార్యవాదులు, సాంఖ్యం అంటే సత్కార్యవాదులు. వీళ్ళు అంటే కార్యం అనేటువంటిది కారణములోనే ఉంటుంది. దీనికి ఉదాహరణలు 2 చెప్పారు. 2 ఉదాహరణలు. కార్యం కారణంలోనే ఇమిడి ఉంటుంది. ఆభరణము స్వర్ణమునందే, కొండ మట్టి అందే ఉన్నాయి అని వీళ్ళ సిద్ధాంతం అన్నమాట. కాబట్టి అది కొత్తగా పుట్టడం లేదు, కార్యం కారణంలోనే ఉంది. ఉదాహరణకి ఒక ఆభరణం ధరించారు, ఆ ఆభరణం కొత్తగా పుట్టలేదంటాడు. ఆభరణం ఆల్రెడీ బంగారంలోనే ఉంది, కొత్తగా పుట్టిందే ఉంది అంటాడు. ఇది సాంఖ్యం. దీన్ని ఎలా ప్రతిపాదిస్తారు అనేది ఇప్పటి నుంచి చెప్పుకుంటాం. ఇది ఇప్పటి నుంచి 9వ దాని నుంచి ఈరోజు కారికలు మొదలవుతున్నాయి. అసత్ అకరణాత్ ఉపాదాన గ్రహణాత్ సర్వసంభవ అభావాత్ శక్తస్య శక్యకరణాత్ కారణభావాత్ చ సత్కార్యం. ఈ సత్కార్యం వీళ్ళు సత్కార్యులు అంటున్నారు కదా, దాని గురించి ఈ కార్యక్రమం కొంత వివరిస్తుంది. సత్ కాని దానిని అంటే లేనటువంటి దాన్ని ఉత్పన్నం చేయలేకపోవటం వలన, కార్యానికి అవసరమైన కారణాన్నే గ్రహించటం వలన, అన్నింటి నుంచి అన్నీ ఉత్పన్నం చేయలేకపోవటం వలన, సామర్థ్యం గల కారణమే కారణాన్ని పుట్టించగలగటం వలన, కారణతత్వం అనేటువంటిది కార్యంలో ఉండటం వలన, 5 కారణాల వలన కార్యం ఉన్నది అని తెలుస్తోంది. కార్యము అంటే రిజల్ట్, ఎఫెక్ట్, అది ఉందని 5 కారణాలు. ఫస్ట్ది ఏంటి? సత్ కాని దాన్ని ఉత్పన్నం చేయలేకపోవటం వలన. అంటే ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, ఇది సత్ అంటారు. కార్యం సత్ అంటే ఏంటి? ఈ మొబైల్లో ఇదేదో కనిపించేది ఏదైనా సరే తీసుకోండి, అది సత్. సత్ కాకపోతే దీన్ని ఉత్పత్తి చేయలేం, కాబట్టి ఇది సత్. అంటే ఏంటి? లేనటువంటి దాన్ని ఉత్పన్నం చేయలేము, ఉన్నటువంటి దాన్నే ఉత్పన్నం చేయగలము. ఇది సిద్ధాంతం వెళ్ళది. ఎందులో ఉంది అని అంటే దాని యొక్క కారణంలో ఉంది. కొండ ఏమో మట్టిలో ఉంది, ఆభరణం బంగారంలో ఉంది, ఇలాగే ప్రతిదీ. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇందులో ఒక్కొక్క పార్ట్ తీసి ఇది ప్లాస్టిక్ అందులో ఉంది, అలా ఒక్కొక్క దానికి కూడా చెప్తారనమాట. ఇది మొదటిది. రెండోది ఏంటి? కార్యానికి అవసరమైనటువంటి కారణాన్నే గ్రహించటం వలన. బంగారంతో ఆభరణం చేయాలి అంటే, ఆభరణం చేయాలంటే ఏం గ్రహించాలి? బంగారమే తీసుకోవాలి. నేను ఒక రాయి తీసుకుని ఆభరణం చేద్దామంటే అవుతుందా? ఆభరణం యొక్క డిజైన్ ఆ రాతి మీద చెక్కితే చెక్కవచ్చు, కానీ అది ఆభరణం అవుతుందా? ధరించేటువంటి ఆభరణం అవుతుందా? కాదు. ఆ పోనీ కష్టపడి రాళ్ళని కూర్చి ఇదే నెక్లెస్ అని అంటే అవుతుందేమో. అయితే అప్పుడేమంటారు? ఈ ఆభరణం రాయిలోనే కదా ఉంది అంటారు. అలా. సో కార్యానికి అవసరమైనటువంటి కారణాన్నే గ్రహించటం వలన,
అన్నింటి నుంచి అన్నీ ఉత్పన్నం చేయలేకపోవటం వలన నాకు ఆభరణం కావాలి. ఆభరణం కావాలంటే దానికి సరి అయినటువంటి కారణం స్వీకరిస్తేనే ఆభరణం అవుతుంది. అంటే బంగారం, ఆ లోహం ఏదైతే ఉందో ఆ లోహంతో ఆభరణం అవుతుంది తప్ప వేరే దాంతో కాదు. ఇప్పుడు నీళ్ళు ఇచ్చాను, నీళ్ళు ఇచ్చి ఆభరణం తయారు చేయంటే ఆభరణం ఒక మౌల్డ్ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే ఆభరణంలాగా తయారవుతుంది. ఒక నెక్లెస్ షేప్లో మౌల్డ్ చేసి దానిలో నీళ్లు నింపి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎంతసేపు ఉంటుంది? అది లేదు, 5 నిమిషాలు 10 నిమిషాలు. సో అన్నింటి నుంచి అన్నీ ఉత్పన్నం చేయలేకపోవటం వల్ల సామర్థ్యం గల కారణమే కార్యాన్ని పుట్టించగలదు. అంటే మనకి ఏదైనా కార్యము, ఏదైనా ఒక ఎఫెక్ట్ లేదా ఒక రిజల్ట్ కావాలంటే దానికి కేపబుల్ కాజ్ ఉండాలి. కాజ్ అంటే ఇక్కడ కారణము. ఆ కారణం అనేటువంటిది దానికి రిలేటెడ్ ఉంటేనే ఇది వస్తుంది. అంటే అందులో ఇది ఉంది అని, అందులో ఇది ఉంటేనే వస్తుంది అంటారు వీళ్ళు. కారణతత్వం అనేటువంటిది కార్యంలో ఉండటం వలన. దీనికి ఒక చిన్న చెప్పాలంటే, ఒక వ్యక్తి బాగా ధనవంతుడైనటువంటి వ్యక్తి, ఒక మంచి ఉపాసకుడు ఉన్నాడు. అతను కొంతకాలం అయిన తర్వాత నా దగ్గర ఇంత ధనం ఉంది, అమ్మవారి యందు భక్తి ఉంది, సరే బంగారంతో నేను అమ్మవారి యొక్క మూర్తి చేయించుకుందామని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఒక 100 గ్రామ్స్ ఏదో తీసుకెళ్ళాడు. 100 గ్రామ్స్ బంగారం ఇచ్చి అమ్మవారిది అలా చూపించి నాకు చేసి పెట్టండి, ఉంటారు కదా ఆ నిపుణుడు, స్వర్ణకారుడు, చేసి పెట్టమంటే సరే చేస్తాను అని చూశాడు. అమ్మవారంగానే ఒక ఛత్రం ఉంటుంది, కిరీటం ఉంటుంది, ఇలా ఆభరణాలు ఉంటాయి. లెక్క పెట్టాడు. అయ్యా ఈ ఛత్రానికి 10 గ్రాములు పడుతుంది, దీనికి 10 గ్రాములు పడుతుంది, ఆసనానికి 10 గ్రాములు పడుతుంది, ఇలా 10 గ్రాములు ఒక 5 ఐటమ్స్ 100 గ్రాములు పట్టుకెళ్ళాడు కూడా 10 ఐటమ్స్ వచ్చింది. అమ్మవారు అంటే చాలా ఆభరణాలు అన్నీ ఉంటాయి, 4 ఆభరణాలు వీటండి. ఈచ్ 10 గ్రామ్స్, అమ్మవారికి ఒక 10 గ్రామ్స్, అంతా కలిసి 100 గ్రామ్స్లో అయింది. ఏది తీసుకొని దాన్ని అమ్మడానికి వెళ్ళినా దాని రేటు, ఇది ఛత్రం కాబట్టి దీని రేటు తక్కువ, ఇది అమ్మవారు కాబట్టి ఈ రేటు ఎక్కువ అని చెప్తాడా? అదేంటయ్యా ఇది అమ్మవారి విగ్రహము, ఇది అమ్మవారి విగ్రహం, రేటు ఎక్కువ ఉండాలి కదా అంటే, ఇప్పుడు గొడుక్కి అదే రేటు, అమ్మవారికి అదే రేటు, అమ్మవారి విగ్రహానికి అదే రేటా అంటే ఒప్పుకుంటాడా? నీకు గొడుగు అమ్మవారు పూజ చేస్తున్నావు కాబట్టి పూజ చేస్తావు అమ్మవారు, కానీ నాకు మొత్తం బంగారమే, అదైనా బంగారమే ఇదైనా బంగారమే. బంగారం అంటే గ్రాముకి ఇంత ధర అనేది ఉంది, అదే ధర, ఇష్టమైతే ఇవ్వు లేకపోతే. సో ఈ విధంగా కారణతత్వం కార్యంలో ఉంది. అంటే స్వర్ణంలో ఏదైతే తత్వం ఉందో అదే తత్వం ఆభరణంలో ఉంది. అసలు నిజానికి స్వర్ణమే ఆభరణమైంది, స్వర్ణమే ఆభరణంలాగా కనిపిస్తుంది. సత్ కానిటువంటిది ఏంటి అంటే అది అసత్. అసత్ అనేటువంటిది అసలు ఎప్పటికీ క్రియేట్ చేయలేం, ఉద్భవించదు, ఉత్పన్నం కాదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే తివిరి సుమున తైలంబు దీయవచ్చు, విన్నారా ఈ పద్యం ఎప్పుడన్నా? తివిరి సుమున తైలంబు దీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు. అంటే ఇసుక నుంచి నూనె తీయచ్చా? తీయలేము. కాబట్టి సత్తు కాంది అసత్తు, అంటే ఎప్పటికీ కూడా ఇసుకలోంచి నూనె తీయలేము. కాబట్టి వాటి మధ్య కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ లేదు. అంటే అదేంటండి, పెట్రోల్ అంటే రాక్ ఆయిలే కదా, రాయి నుంచి తీసాం కదా. అవును, అంత రాయి అండర్ గ్రౌండ్ నుంచి తీసామే తప్ప ఎడారిలోకి వెళ్ళి ఇసుక నుంచి నూనె తీయమంటే తీస్తావా? తీయలేము. అంటే 1 కిలో ఇసుక ఇచ్చి దీని నుంచి నూనె తయారు చేయండి చేయగలమా? ఎట్టి పరిస్థితుల్లోనూ అది చేయలేము. కానీ ఇసుక నుండి అది లభించదు. కుండను చేయాలంటే ఏం తీసుకోవాలి? ఇసుక తీసుకుంటే కాదు. అంటే అప్పుడు ఏమైంది? మట్టి ఏమైంది? ఉపాదాన కారణము అంటారు దాన్ని. ఉపాదాన కారణం, ఇందులోకి మళ్ళీ రకాలు వస్తాయి. నిమిత్త కారణము, నిమిత్త ఉపాదాన కారణము, ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఒక కుండ చేయాలంటే ఏమేమి పరికరాలు కావాలి? ఏమేమి కావాలి చెప్పండి? కుండ చేయాలంటే మట్టి, వీల్, చక్రం, కర్ర, అది తిప్పడానికి. అదే ఇప్పుడు మీరు అన్నట్టు మోటార్ పెట్టేసి వస్తేనేమో అది ఆటోమేటిక్గా తిరుగుతుండే, కర్రలు ఏమి అవసరం లేదు ఇప్పుడు. ఇవన్నీ కావాల్సిందే. సో వీటిని ఒక్కొక్కదానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. మట్టి అనేది ఉపాదాన కారణం, కుమ్మరివాడు అనేటువంటి వాడు నిమిత్త కారణం, చక్రం అనేటువంటిది నిమిత్త ఉపాదాన కారణం. అది ఎలా అనేటువంటిది వివరంగా సందర్భాన్ని బట్టి చెప్పుకుందాం. ఇప్పుడు స్వర్ణం కావాలంటే ఆభరణము, స్వర్ణంలోనే ఉంటుంది కానీ స్వర్ణం వెండిలో ఉండదు. మనకి స్వర్ణం కావాలంటే స్వర్ణం అంటే బంగారాన్నే తీసుకుంటేనే, అంటే అన్నింటి నుంచి అన్ని సంభవించి. ఇప్పుడు నాకు వెండి కావాలండి, 1 కిలో బంగారం ఇచ్చి నాకు 1 కిలో వెండి అని అంటే ఇస్తాడు, హ్యాపీగా ఇస్తాడు.
ఇస్తాడు. అదే కిలో వెండి ఇచ్చి కిలో బంగారం ఇవ్వంటే, స్వర్ణ కుండలం కావాలంటే ఏం కావాలి అంటే కుండలం అంటే చెవి, ఇది బంగారం ఉంది కావాలంటే బంగారం ఇస్తేనే చేసి ఇస్తాడు. కార్యమైనటువంటి కుండలంలో ఉన్నది కూడా కారణమైనటువంటి సువర్ణమే. ఇదే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ విధంగా లౌకికమైనటువంటి ఉదాహరణలను బట్టి కార్యం అనేటువంటిది సత్ అని తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా ఎవరి సిద్ధాంతం, ఎవరి అభిప్రాయం? ఇది సాంఖ్యుల యొక్క అభిప్రాయం. మనం సాంఖ్యం చదువుతాం కాబట్టి ఆ అభిప్రాయమే ఇక్కడ మనం గ్రహించాలి. సో ఇందులో కొన్ని వ్యక్తములు అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ. కనిపించేటువంటి అవ్యక్తములు కనిపించవు, వాటి స్వరూపం ఇప్పుడు చెప్తారు. ఆ కారిక 10 హేతుమత్ అనిత్యం అవ్యాపీ సక్రియం అనేకం ఆశ్రితం స అవయవం పరతంత్రం వ్యక్తం విపరీతం అవ్యక్తం. సో ఈ మహదాదులు ఇంకా డీటెయిల్గా తర్వాత కూడా చెప్తాము. ఈ మహదాదులు అనేటువంటిది వ్యక్తములు, ప్రకృతి అనేటువంటిది కనిపిస్తుందా అవ్యక్తం. మహదాదుల లక్షణములు ఇప్పుడు చెప్తారనమాట. వీటికి కారణం ఉంటుంది. కారణం ఉంది అని అంటే ఇవేంటి? కారణం ఉంది అంటే అర్థం ఇవి కార్యము అని. కారణం ఉంది అని అంటే కార్యం ఉంది అని, లేదా ఇవి ఉన్నాయి వీటికి ఒక కారణం ఉంది అంటే ఇవి కార్యములు అని ఇండైరెక్ట్గా చెప్పటం అనమాట. కార్యములు అనిత్యములు. ఈ మహదాదులు అనిత్యములు, అంతటా వ్యాపించి ఉండవు. అంతటా ఉంటాయా? ఉండవు, లిమిటెడ్ పరిధిలో ఉంటాయి అవి. క్రియాశీలత వీటి లక్షణం. ఇవి అనేకంగా ఉంటాయి. అంటే ఒకే బంగారంతో భిన్నమైనటువంటి ఆభరణాలు చేయొచ్చు. ఒకే మట్టితోటి, అంటే అదే క్వాంటిటీ అని కాదు, మట్టితోటి చాలా వస్తువులు తయారు చేయొచ్చు. కొండ అంటాడు, దానికి మూత అంటాడు, ప్రమిద అంటాడు, ఏవేవో అంటాడు. సో తమ కారణాన్ని ఆశ్రయించి ఉంటాయి ఇవి. మళ్ళీ ఏది పగిలినా, అంటే కుండ పగిలితే మట్టి అయింది, దాని ఏమంటారు మూకుడు పగిలితే ఏమవుతుంది? అది మట్టే అవుతుంది. ప్రమిద పగిలితే మట్టే అవుతుంది. ఇవన్నీ ఎందులో కలుస్తున్నాయి? వాటి యొక్క కారణం ఏదైతే ఉందో అందులోనే కలిసిపోతాయి. అలాగే బంగారం, ఆభరణాలు, ఇది అంటారు ఏదేదో అంటారు. వాటికి ఏవేవో చాలా పేర్లు ఉంటాయి. ఎన్ని పేర్లు ఉన్నా, ఏది తీసుకొని అమ్మడానికి వెళ్ళినా కూడా అన్నిటికీ కూడా దాని ధర ఎన్ని గ్రాములు ఉందో అన్ని గ్రాములు అదే ధర చెప్తాడు. అంతే తప్ప ఇది ఒకటే కాబట్టి దీనికి తక్కువ ధర ఎక్కువ ధర అలా ఏమి ఉండదు. అంటే కారణాన్ని ఆశ్రయించి ఉంటే కారణంలోనే లీనమైపోతాయి. అవయవములతో కూడినవి. అవయవములు అంటే దానికి తగినటువంటి, ఉదాహరణకు కొండ చేయాలనుకోండి, దానిపైన రౌండ్ది ఒకటి, 2 పార్ట్స్ కింద 3 పార్ట్స్ కింద చేసి వాటిని జాయిన్ చేసి ఏదో చేయొచ్చు. అలా డిఫరెన్సెస్ ఉంటాయి వాటి. అవయవములు అంటారు వాటిని. అండ్ ఇవేంటి? పరతంత్రములు. పరతంత్రములు అంటే దేని మీద ఆధారపడి ఉంటాయి. దేని మీద ఆధారపడి ఉంటాయి కార్యములు? కార్యం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కారణం మీద ఆధారపడి ఉంటుంది. ముందే చెప్పుకున్నాం కదా, కారణంలో ఉన్నటువంటి తత్వమే కార్యంలో ఉంటుంది తప్ప కొత్తగా వీటికంటూ వస్తుత తత్వం ఉండదు, ఆధారపడి ఉంటాయి. అందుకనే పరతంత్రములు అన్నారు. అవ్యక్తము వీటికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుచేత అది హేతు అంటే దాన్ని పుట్టించగలిగినటువంటి కారణం లేదు. అదే హేతు, అదే వేరే వాటికి కారణమవుతోంది కానీ దానికి కారణం లేదు. నిత్యమైనటువంటిది, సర్వవ్యాపి, క్రియాత్వం లేదు, ఒక్కటే, దేనిని ఆశ్రయించి ఉండదు, దేనిలోనూ లయం చెందదు, నిరవయవము, స్వతంత్రము. ఇవన్నీ ఎవరి లక్షణాలని మీకు తెలుస్తుంది. ముందుగా వ్యక్తములు అవ్యక్తములు భేదములు కొన్ని ఇక్కడ చెప్పినటువంటివి. వ్యక్తములు అంటేనేమో హేతుమత్, అనిత్యం, అవ్యాపి, సక్రియం, అనేకం, ఆశ్రితం, లింగం అంటే కారణం అని చెప్పుకున్నాం. అంటే దీని నుంచి ఇంకొకటి వస్తుంది, ఉత్పన్నమవుతుంది, కాబట్టి ఇది లింగం. సా అవయవం, పరతంత్రం, ఇవన్నీ కూడా వ్యక్తములు. అదే అవ్యక్తంకి వచ్చేటప్పటికి అహేతుమత్, నిత్యం, సర్వగతం, అక్రియం అంటే ఏమి చేయకుండా ఉంటుంది. అక్రియం అంటే ఏకం, అనాశ్రితం అంటే దేనిని కూడా ఆధారంగా చేసుకుని ఉండదు, స్వతంత్రంగానే ఉంటుంది, అందుకని అనాశ్రితం. అలింగం అంటే ఏంటి? దేనికి కారణం కాదు, దేని నుంచి ఏమి ఉత్పన్నము చేయదు, దేని ద్వారాను ఉత్పన్నము అవటం లేదు. అవయవము, నిరవయవం, అవయవము అంటూ ఉండదు. అంటే ఇందులో
భాగములు ఉండవు. ఉదాహరణకి మనం ఉన్నాము, మన అవయవాలు ఏంటంటే చెప్తాం, కన్ను, చెవి, చెయ్యి, కాలు, ఇవన్నీ అవయవములు. కానీ పరమాత్మ యందు ఇన్ని అవయవాలు ఉంటాయా? పురుషుడు అన్నది కూడా అన్నీ ఉండవు. ఇది స్వతంత్రంగా ఉంటుంది. సో ఈ విధంగా వ్యక్తావ్యక్తములు భిన్న భిన్న లక్షణాలు కలిగినప్పటికీ సాధర్మ్యం కూడా ఉంటుంది. వ్యక్తములకి అవ్యక్తములకి కొన్ని సాధర్మ్యాలు కూడా ఉన్నాయి. ఈ రెండిటికీ కూడా భిన్నంగా ఉండేటువంటి వాడెవరు? పురుషుడు. ముందే ఏం చెప్పుకున్నాం? మూడిటి గురించి చెప్పబోతున్నాం అని చెప్పారు. ఏంటవి? వ్యక్త, అవ్యక్త, జ్ఞ. సో ఈ పైన వ్యక్త అవ్యక్తముల గురించి చెప్పాడు, వ్యక్తముల యొక్క లక్షణాలు చెప్పాడు, అవ్యక్తముల యొక్క లక్షణాలు చెప్పారు. ఈ రెండిటికి కంటే కూడా భిన్నంగా ఉండేటువంటిది జ్ఞ, అంటే పురుషుడు. అవ్యక్తము వేరు, పురుషుడు వేరు. పురుషుడు అనేటువంటి వాడు వ్యక్తము కాదు, అవ్యక్తం కూడా కాదు, అలానే భిన్నము ఈ రెండిటికి. ఈ సాంఖ్య దర్శనంలో తత్వాలు రెండు, ఒకటి ప్రకృతి, రెండోది పురుషుడు. అంటే దీని అర్థము స్త్రీ పురుషుడు అని కాదు. ప్రకృతి అని అమ్మ చైతన్యము, చైతన్యము మళ్ళీ సృష్టి అని అనుకోవచ్చు. ఇప్పుడు వ్యక్తానికి అవ్యక్తానికి భేదాలు చెప్పాడు. మరి వ్యక్తావ్యక్తాలకి పురుషుడికి కూడా భేదం ఉంటుంది కదా, వీటికంటే భిన్నంగా ఉన్నప్పుడు. ఆ భేదాలు ఇప్పుడు చెప్తారనమాట 11వ కారికలో. త్రిగుణం అవివేకీ విషయః సామాన్యం అచేతనం ప్రసవధర్మి వ్యక్తం తథా ప్రధానం తద్విపరీతః తథా చ పుమాన్. పుమాన్ అంటే పురుషుడు. ఇప్పుడు వ్యక్తములైనటువంటి మహదాదులు, అవ్యక్తమైనటువంటి ప్రధానము, ఈ రెండు కూడా త్రిగుణాత్మకములు. త్రిగుణములు అంటే సత్వరజస్తమో గుణములు. ఈ సత్వరజస్తమో గుణముల యొక్క సామ్య అవస్థ ఏదైతే ఉందో అది ప్రకృతి, మూల ప్రకృతి. ఇవి వివేకరహితములు. ఏవి? మహదాదులు, అవ్యక్తమైనటువంటి ప్రధానము. ప్రధానం అంటే ఏమనుకున్నాం? మూల ప్రకృతే ప్రధానం అనుకున్నాం. అంటే మహదాదులు కానివ్వండి, మూల ప్రకృతి కానివ్వండి, ఈ రెండు కూడా త్రిగుణాత్మికములు, అవివేకములు. వివేకం కలిగినటువంటి కాదు, వివేకరహితములు. ఇవి ఏదో ఒకదానికి విషయం అవుతాయి. విషయం అంటే ఏంటి? ఉదాహరణకి కన్ను ఉంది, కంటికి విషయం ఏంటి? దృశ్యం. చెవికి విషయం ఏంటి? శబ్దం. అలాగే ఈ మహదాదులు, ఈ ప్రధానము, ఇవి విషయములు అవుతాయి ఏదో ఒకదానికి. అది ఎలా అనేటువంటి కూడా మీకు తర్వాత వాటిలో వస్తుంది. ఇవి సర్వసాధారణములు. సర్వసాధారణం అంటే కామన్గా ఉంటాయి. ఏది తీసుకున్నా కూడా పాంచభౌతికమైనటువంటిది ఏదైతే ఒప్పుకుంటాంగా అలాంటివి. ఇవి జడముల, చైతన్యవంతముల. జడములు ఇవి సహజంగా చైతన్యముతోటి కాంటాక్ట్ వస్తే తప్ప ఇవి జడములే. ఇవి ఉత్పన్నం చేసేటువంటి స్వభావం కలిగినటువంటివి, అంటే కారణాలు అవుతాయి. కానీ పురుషుని తత్వం ఈ చెప్పినటువంటి వాటికి భిన్నమైనటువంటిది. ఉదాహరణకి వ్యక్తము, అవ్యక్తంలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పి పురుషుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు. వ్యక్తము, అవ్యక్తం యొక్క క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ చెప్పింది ఏంటి? త్రిగుణాత్మకములు. మరి పురుషుడికి ఏంటి? త్రిగుణాత్మకం కాదు, అంతే కదా. దీనికి నెగేషన్ అగుణం, అదే అగుణం. ఈ వ్యక్తము, అవ్యక్తము అనేటువంటివి వివేకవంతమైనవా? కాదు అని చెప్పారు. అవివేకి అన్నారు. పురుషుడు ఏంటి అప్పుడు? వివేకి. ఇవి విషయములు. విషయములు అంటే ఏంటి? ఏదో ఒక దానికి విషయం అవుతున్నాయి, అంటే అనుభవ యోగ్యం అవుతున్నాయి, లేదా భోగింపబడుతున్నాయి, లేదా భోగానికి యోగ్యములు అవుతున్నాయి, అంతే కదా. శబ్దం వచ్చింది, శబ్దం వచ్చితేనే కదా వినగలుగుతుంది. మరి పురుషుడి విషయంలోకి వస్తే అవిషయం, దేనికి కూడా అవిషయ. ఇవి సామాన్యములు. వ్యక్తావ్యక్తములు సామాన్యములు. పురుషుడు అసామాన్యం, సామాన్యం కాదు. అంటే ఒక సామాన్య ధర్మం అనేటువంటిది ఉండదు. ఇవి అచేతనములు. మరి పురుషుడు పూర్తి చైతన్యవంతుడు. ఇవి ప్రసవధర్మి, అంటే ఉత్పన్నము చేసేటువంటి ధర్మం కలిగినటువంటివి. వీటి ద్వారా వేరే ఉత్పన్నం అవుతాయి. మరి పురుషుడు దేనికి కూడా అప్రసవధర్మి, అక్కడ పదం యూజ్ చేసింది. సో ఈ విధంగా
వ్యక్తం గురించి అవ్యక్తం గురించి ముందుగా క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు. వ్యక్తానికి 14 క్యారెక్టరిస్టిక్స్ చెప్పారా? ఇంతకుముందు కారికలో చెప్పింది 9 వ్యక్తములు, వ్యక్తమునికి 9, అవ్యక్తముకి 9. ఇక్కడికి వచ్చేటప్పటికి 6 క్యారెక్టరిస్టిక్స్, వ్యక్తావ్యక్తములకు 6 ఉన్నాయి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. పురుషుడికి వచ్చేటప్పటికి వాటికి భిన్నంగా ఉంటాయి. ఈ 6 గుర్తుపెట్టుకుంటే వచ్చేసినట్టు. సో త్రిగుణాత్మకమైనటువంటి వ్యక్తావ్యక్తములు మళ్ళీ దాన్ని రిపీటేషన్ అనుకోవచ్చు. వివేక శూన్యములు, భోగ్య విషయములు, సర్వసాధారణములు, జడములు, వీటి నుంచి ఇతరమైనటువంటి వాటిని పుట్టించగలుగుతాయి. పురుషునికో త్రిగుణాలు లేవు, భోగాలు లేవు, చైతన్య స్వరూపుడు, దేనికి భోగ్య వస్తువు కాదు. సో ఈ పురుష స్వరూపం అనేటువంటిది కూడా తర్వాత కార్యక్రమంలో ఇంకా వివరంగా వస్తుంది. ఈ వచ్చే ముందు గుణముల యొక్క స్వరూపం అనేటువంటిది చెప్తారు. గుణములు 3, గుణముల యొక్క సామ్యావస్థ, ఇదంతా చెప్పుకుంటున్నాం కదా. ఆ త్రిగుణాలు ఏంటి అనేటువంటిది, వాటి యొక్క స్వరూపం ఏంటి అనేటువంటిది ఇప్పుడు చెప్పబోయేటువంటి 5 కార్యక్రమంలో ఈ త్రిగుణాల గురించి చెప్తారు. ఇప్పటికి 11 అయినాయి. 12, 13, 14, 15, 16 ఈ 5 కార్యక్రమంలో త్రిగుణముల యొక్క ఈ గుణముల యొక్క స్వరూపం చెప్పేటువంటి కారిక అనమాట. 12ది ప్రీతి అప్రీతి, అంటే ప్రీత్యప్రీతి, విషాదాత్మకాః ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః అన్యోన్య అభిభవ ఆశ్రయ జనన మిథున వృత్తయ చ గుణాః అన్యోన్య మిథున వృత్తయః. అంటే ఏది ఒక్కటిగా చేయలేదు, ఏదో ఒకదాంతో కలిసింది. ఏదో ఒకదాంతో అంటే సత్వం రజస్సుతో, రజస్సు తమంతో కలిసినప్పుడే మినిమం 2 ఉంటే జంటగా వచ్చినప్పుడు వాటిలో కొంత యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అంటే జంటగా కార్యాన్ని ఉత్పన్నం చేస్తాయి. ప్యూర్ సత్వం ఉంది, ఏమీ చేయదు. ప్యూర్ రజోగుణం, ఇది అన్యోన్య మిథున వృత్తయ, జంటగా కార్యోన్ముఖం అవుతాయి. అంటే పరస్పరం అన్యోన్య జనన వృత్తయ అని అంటే పరస్పరము కలిసి కొత్త వాటిని ఉత్పన్నం చేస్తూ ఉంటాయి, కారణమవుతాయి. అన్యోన్యాశ్రయాలు అంటే ఒకదాన్ని ఒకటి ఆశ్రయించినవి, అంటే విడివిడిగా ఉండవు, ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకునే పనిచేస్తాయి అన్నమాట. ఈ 3 ఎటువంటివి? సత్వ రజస్తమో గుణాలు. ఈ 3 యొక్క మెయిన్ లక్షణం ఏంటి? సుఖ దుఃఖ మోహాత్మకములు. అంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం ఉంది అనుకోండి, సుఖము. రజోగుణం ఉంది, దుఃఖము. తమోగుణం ఉంది, మోహము. ఇవన్నీ కూడా ఇంకా వివరంగా కావాలంటే 14వ అధ్యాయం భగవద్గీత గుణత్రయ విభాగ యోగము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాద మోహౌ తమసో భవతో అజ్ఞానమేవ చ అని చెప్పి ఇట్లా గుణత్రయ విభాగ యోగంలో పూర్తిగా ఈ గుణాల గురించి చాలా డీటెయిల్గా చెప్తారు. అద్భుతంగా ఉంటుంది గుణత్రయ విభాగ యోగం. చిన్న అధ్యాయమే, పెద్దగా ఉండదు. ఈజీ టు కంప్రహెండ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. అలాంటివి చదవాలి. చదివితే మనం ఏంటి, మనం ఏ గుణంలో ఉన్నాము, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఉదాహరణకి 12వ అధ్యాయం చదివారనుకోండి, భక్తి యోగం అనేటువంటిది. దాంట్లో ఎవరన్నా నేను భక్తుడండి అంటారు, లేదా ఎవరో వచ్చి పరిచయం చేస్తారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈయన చాలా భక్తుడండి అని ఏదో పరిచయం చేస్తారు. వెంటనే ఆ 35 గుణాలు తీసుకుని ఈయనలో ఏమేమి గుణాలు ఉన్నాయి లేవు అని చూసామనుకోండి, ఎన్ని మ్యాచ్ అయినా ఎన్ని మ్యాచ్ కాలేదో అర్థమవుతుంది. నాయన నీ స్కోర్ ఇంత అని చెప్పేసి ఇచ్చి అది మనమే అప్లై చేసుకుంటే మనలో ఏమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏమి ఉన్నాయి అనేది తెలిస్తే ఏమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 35 లక్షణాలు ఉంటాయి భక్తుల లక్షణాలు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ, ఇలా మొత్తం 35 లక్షణాలు వచ్చేస్తాయి. అలాగే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో జ్ఞాని లక్షణాలు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? చదివినప్పుడు తెలుస్తాయి. భగవద్గీత చదవాలి, అందుకని చిన్నప్పటి నుంచి చదివించాలి. ఇవన్నీ చదవండి. మేము చిన్నప్పుడు చదువుకోలేకపోయాం, కానీ ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి, నేర్పించాలి, ఇందులో ఇంత గొప్పతనం ఉంది అని. ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి, ఒకదానితో ఒకటి కలిసి కార్యాన్ని ఉత్పన్నం చేస్తాయి. పరస్పరం కలిస్తేనే కార్యం ఉంటుంది. ఈ 3 సమంగా ఉన్నాయి అనుకోండి, ఏమీ జరగదు. సామ్యంగా అంటే సమంగా ఉన్నప్పుడు సృష్టి జరగదు.
కొంచెం వేరియేషన్ వస్తేనే సృష్టి అనేటువంటిది, అంటే యాక్టివిటీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే తారతమ్యం ఏర్పడితే సృష్టి జరుగుతుంది. ఈ మూడిట్లో సత్వం అనేటువంటిది సుఖానికి, రజస్సు అనేటువంటిది ప్రవర్తనకు అంటే క్రియకి, యాక్టివిటీ మోడ్లోకి తీసుకొస్తుంది సత్వం నుంచి. తమో గుణం అంటే నిద్ర, ఏం చేస్తాయి కూర్చో, ఏ పని చేయకుండా ఆపేస్తుంది. వీడికి చేద్దాం అనిపిస్తుంది. గురుగారు స్వామీజీ ఒక కథ చెప్తుండేవారు. ఒక బద్ధకస్తుడు ఉండేవాడు. వాడు తమో గుణం చాలా అధికం. ఇద్దరు ఒకటి కాదట. ఊరంతా కూడా విసిగిపోయింది. వీళ్ళకి ఇంత బద్ధకస్తులు ఊరిలో ఉంటే ఊరిని కూడా చెడగొడతారు అని చెప్పి వీళ్ళని వెళ్ళగొట్టేశారు. ఊరి నుంచి దూరం అంటే ఊరి నుంచి తరిమేశారు. వీళ్ళు కొట్టి వెంటబడినంత వరకు వెళ్ళారు. ఎందుకంటే దెబ్బలు భరించడం ఏదో కారణంతో తోసి నెట్టి వేస్తే ఊరు చివర ఎక్కడో కొంచెం ఒక అడవి లాంటిదో పార్క్ లాంటిదో ఏదో కనిపిస్తే చెట్టు కనిపించింది. చెట్టు కింద పడుకుని అబ్బా పడుకున్నారు. ఒకరోజు అయింది. లేవరు. ఏదైనా అంటే వీళ్ళు ఎందుకు తరిమేశారు ఊర్లోంచి? కనీసం అప్పుడైనా వీళ్ళు పోయి ఏదైనా కష్టపడి ఏదైనా సంపాదించుకుని తమ బతుకుతా అని. అయినా కూడా చెట్టు కింద పడుకున్నారు హ్యాపీగా. ఒకడు అంటాడు పక్కవాడితోటి, అరే పైన మనం పడుకున్నటువంటి చెట్టు పైన మామిడి చెట్టురా, పైన మామిడి పండ్లు ఉన్నాయి. అవునరా, పైన ఒకటి పండింది. ఎవరన్నా ఇక్కడ వచ్చి కొడితే కరెక్ట్గా మన నోట్లో పడితే బాగుంటుంది కదరా. ఇది ఊరు సర్పంచ్ వెళుతూ విన్నాడు. ఓరు దుర్మార్గులారా, ఇంత తరిమేసినా మీలో మార్పు రాలేదు. ఎవడో వచ్చి కొట్టితే పండు నోట్లో పడితే తిని ఆకలి తీర్చుకుందామని చూస్తున్నారు. లేచి కోసుకోవడానికి కూడా బద్ధకం. ఇలా తమో గుణానికి ఒక ఫన్నీగా ఒక మంచి ఉదాహరణ చెప్తుండేవారు. సో ఈ మూడు గుణాల్లో సత్వం సుఖానికి, రజస్సు అనేటువంటిది యాక్టివిటీ లేదా ప్రవర్తనకు, తమో గుణం అనేటువంటిది ఏ పని అంటే వాళ్ళది ఎంత తమో గుణం ఇంకా ఊహించుకోవచ్చు. ఏ పని చేయనివ్వదట. ఇదే విషయాన్ని తర్వాత కారికల్లో విస్పష్టంగా అంటే చాలా స్పష్టంగా చెప్తారు. ఇంకా సత్వం లఘు ప్రకాశకం ఇష్టం ఉపస్తంభకం చలం చ రజః గురువర్ణకం ఏవ తమః ప్రదీపవత్ చ అర్ధతో వృత్తి. అంటే ఈ గుణములు ఉండటంతో ఏ గుణము యొక్క ఆధిక్యత ఉంటే ఆ మనిషి యొక్క భావన లేదా మనిషి యొక్క అనుభూతి ఎలా ఉంటుందో చెప్తారు. ఉదాహరణకి సత్వగుణం అనేటువంటిది తేలికైనటువంటిది. శరీరం తేలిగ్గా అనిపించింది, మనస్సు ప్రశాంతంగా అనిపించింది అంటే అప్పుడు ఆ మూమెంట్లో సత్వగుణం ఉన్నట్టు. శరీరం కూడా తేలిగ్గా అనిపిస్తుంది. నిజంగా సత్వగుణం అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఊబకాయం ఉండదు. అవసరమైనంత ఉంటుంది లేదా అవసరానికంటే కూడా తక్కువ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏంటి ఇంత బక్కగా ఉన్నాడు అనుకుంటాం, కానీ అది సత్వగుణం అతనిలో. అంటే మితంగానే తింటాడు, అధికంగా తినాలనిపించదు అతనికి. ఎంత అవసరమో అంత. సత్వగుణం తేలికైనటువంటిది. జ్ఞానము అనేటువంటి వెలుగుని ఇస్తుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం అని చెప్పుకున్నాం. అందుకని ప్రియమైనటువంటిది అంటే ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఎంత శత్రువుైనా కూడా సత్వగుణం ఉన్నటువంటి వాడిని చూడగానే ఒక ప్రశాంతమైనటువంటి భావన కలుగుతుంది. దీనికి ఉదాహరణ చెప్పాలంటే శ్రీరాముల వారు యుద్ధం జరుగుతుంటే రాముడితోటి 2 రోజులు యుద్ధం చేస్తాడు. మొదటి రోజు రావణుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడు, ఈయనను చూస్తే ఎవరికైనా కూడా నమస్కరించబుద్ధి అవుతుంది అని రావణుడు అనుకున్నాడు. ఎంత అద్భుతంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత ఇదిగా ఉన్నాడు అని. ఇంకొక కారికి చెప్పుకోవచ్చు. వినే ఒప్పుకుందా? ఇంకొకటి చెప్పుకుందాంలేండి. అవివేక్యాదేహే సిద్ధి త్రైగుణ్యాత్ తద్విపర్యయ అభావాత్ కారణ గుణాత్మకత్వాత్ కార్యస్య అవ్యక్త
అవ్యక్తం అపి సిద్ధం. త్రిగుణము, అవివేకి, ఇవి మహదాదులకు మూల ప్రకృతి లేదా ప్రధానం అని దేని గురించి చెప్పుకున్నామో దానికి కూడా రెండిట్లోనూ ఈ రెండు లక్షణాలు ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇవి సమానమే. ఇది ముందు కారికలో చెప్పుకున్నాం. మహదాదులు వ్యక్తములు. వ్యక్తములు అంటే కనిపించేటువంటివి, ఇది చెప్పుకున్నాం. ఇవి సిద్ధములు. అంటే సిద్ధం అంటే స్పష్టము అని కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చెట్టు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అది స్పష్టంగా తెలుస్తుంది, గోచరమవుతోంది. ఈ మహదాదులలో 3 గుణాలు ఉండటం చేత ప్రధానం కంటే ఇవి విరుద్ధంగా లేవు. ప్రధానం కంటే విరుద్ధంగా ఉండకపోవటం చేత కూడా ఏమవుతుంది, కారణ గుణాలే కార్యంలో కూడా ఉన్నాయి అని తెలుస్తోంది. బంగారంలో ఫ్లెక్సిబిలిటీ ఉంది, క్యారెక్టరిస్టిక్స్. బంగారం యొక్క లక్షణాలు చెప్పారు. లోహం యొక్క లక్షణాలు ఏంటి? మెరుస్తుంది. ఆభరణంలో కూడా ఉందా? ఉంది. బంగారం వంచితే వంగుతుంది, ఆభరణం కూడా వంగుతుందా? మరీ గట్టిగా ఇంత లావు చేసుకుంటే నేను చెప్పలేను, కానీ సహజంగా చేసుకునేటువంటివి ఇట్లా వంచితే వంగుతాయి, విరిగితే విరుగుతాయి, ఏదో దెబ్బ తగిలితే బెండ్ అయిపోతాయి కదా. సో కార్యంలో ఉండేటువంటి గుణాలు, కారణంలో ఉండేటువంటి గుణాలు, అంటే ఇక్కడ కార్యంలో ఉండేటువంటి దాన్ని బట్టి కారణంలో కూడా ఇవి ఉన్నాయి అని చెప్పవచ్చు అంటున్నారు. ఇప్పుడు ఆభరణంలో ఏ గుణాలు ఉన్నాయో అవి కార్యము. మనకి బంగారం ఉదాహరణకి చూడలేదు ఇప్పుడు, కానీ ఆభరణం చూసాం. ఆభరణంలో ఉండే గుణాలు బంగారంలో ఉన్నాయి అని ఇలా తెలుసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్పారు ఈ ఉదాహరణ అంటే, మహదాదులు వ్యక్తములు, వీటిల్లో ఉండేటువంటి గుణాలే అక్కడ ఉన్నాయి. అంటే కార్యంలో ఉన్నాయి కాబట్టి కారణంలో కూడా ఉన్నాయి. ఇవి ప్రధానం కంటే విరుద్ధం కాదు. అందువలన కారణ గుణాలే కార్యంలో ఉండటం చేత కారణమైనటువంటి అవ్యక్తం కూడా ఒకటి ఉంది అని తెలుస్తుంది. ఇదంతా ఎక్కడ వస్తుందంటే పండితుల మధ్య వాదనలు జరిగేవి అన్నమాట. అసలు కారణం ఉంది అనటానికి రీజన్ ఏంటి అంటాడు. ఏది లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడే బౌద్ధులు అంటారు శూన్యవాదం, అంతా శూన్యమే. అప్పుడేమంటారు? శూన్యం నుంచి ఎలా ఏది ఉద్భవించదు కదా, ఎలా వచ్చింది? అప్పుడు శూన్యం కారణం ఎలా అవుతుంది? ఈ విధంగా వాదోపవాదాల్లో ఇంత డిస్కషన్స్ అన్నీ హెల్ప్ఫుల్ అయినాయి అన్నమాట. అప్పుడు నిర్ణయానికి వస్తారు. ఈ సాంఖ్యులు చెప్పేటువంటిది ఏంటంటే, కార్యంలో ఉండేటువంటి గుణాలే కారణంలోనూ ఉన్నాయి కాబట్టి కార్యం సత్యం, అంటే జగత్ సత్యం వీళ్ళ వాదన. కానీ శంకరాచార్యులు వారు ఏం చెప్తారు, దాన్ని ఎలా ఖండించారు? అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అర్థం చేసుకుంటే. జగత్ సత్యం కాదు, జగత్ అనేటువంటిది అసత్యం కూడా కాదు. ఇది సత్యము కాదు, అసత్యము కాదు. మరి ఏంటి? ప్రతిభాస, ఎండమావి వంటిది, ఉన్నట్టు కనిపిస్తోంది. మరి అవతారం ఏంటి? విష్ణుమూర్తి అవతరించారంటారు. అది కూడా అలా ప్రతిభాస అనిపిస్తుంది. అసలు జగత్తే సత్యం కానప్పుడు జగత్తులో పరమాత్మకు అవతారం సత్యం ఎలా అవుతుంది? అందుకని దీన్ని అసత్యము అనటం లేదు. ఇది సత్యము కాదు, అసత్యము కాదు. అందుకనే అద్వైతంలో మాయ యొక్క డెఫినేషన్ ఏంటి? ఏదైతే లేదో యా మా స మాయ అని చెప్పి ఒక డెఫినేషన్. ఏదైతే లేదో అది మాయ అంటారు. యా మా, లేనప్పటికీ ఉన్నట్టుగా కనిపించేటువంటిది మాయ. ఇది డెఫినేషన్. లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉదాహరణ ఎండమావి. ఎడారిలో వెళ్తున్నారు, నీటి చాలు కనిపించింది, దప్పితోటి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదాం దగ్గరికి వెళ్తున్న కొద్దీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా సంధ్యాకాలంలో ఒక తాడు పడి ఉంది అక్కడ, మసక వెలుతురులో అది పాము అనిపించింది. అది నిజంగా పామా? అదే ప్రతిభాస. ఇదే శంకరాచార్యుల వారి యొక్క వివరణ అన్నమాట. అలా సాంఖ్యంలో డిమెరిట్ ఏంటి అలా తీసుకొస్తారు. అది అద్భుతమైనటువంటి, అర్థం చేసుకోగలిగితే ఆ స్థాయికి ఎదగాలి. ఆ స్థాయికి ఎదిగితే కానీ అర్థం కాదు. బట్ బ్యూటిఫుల్. సో వ్యక్తం లేనటువంటి మహదాదులు, వీటిని ఏమన్నాం? కార్యము. వాటికి కారణం ప్రకృతి. సో ఏదో ఉండాలి కదా, మరి కారణం ఉండాలి కదా, ఉంది. అదే మూల ప్రకృతి. ఉదాహరణకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక వస్త్రం ఉంది, ఈ వస్త్రం ఉంది. వస్త్రం ఉందని తెలుస్తుంది, కానీ ఇది దేని నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఈ లక్షణాలు తీసుకున్నాం. ఈ లక్షణాలని బట్టి దీనికి ఒక కారణం ఉంది అని నిరూపిస్తారనమాట. ఎలా? దీనికి కారణం దారము, ఆ దారానికి కారణం ప్రత్తి. అలా ఇవి తెలిసినవి కాబట్టి అర్థమవుతుంది. అంటే తెలిసినటువంటి విషయాల ద్వారా తెలియనటువంటి విషయాన్ని కోరిలేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట.
సో వస్త్రం అనేటువంటిది కార్యం, దానికి కారణం దారం. మరి దారము తెలుపు రంగులో ఉంటే వస్త్రం ఏ రంగులో ఉంటుంది? తెలుపులోనే ఉంటుంది. పోనీ వస్త్రము తెలుపు రంగులో ఉంది, అప్పుడు దారం ఏ రంగులో ఉంది అని చెప్పొచ్చు? తెలుపులోనే ఉంది అని చెప్తాను, అన్లెస్ అది డై చేస్తే తప్ప, దానికి రంగు వేస్తే తప్ప. సో ఈ విధంగా కారణం యొక్క గుణాలే కార్యములోనూ ఉన్నాయి. ప్రతి ఎరుపు రంగా, నలుపు రంగా, నీలిరంగా, ప్రతి తెలుపే. అది ఎలా తెలుస్తుంది? ఫస్ట్ తీసినటువంటి దారాన్ని యాజ్ ఇట్ ఈజ్, ఏ మార్పు చేయకుండా తీసుకున్నటువంటి దారం తీసుకుని దాంతో వస్త్రం వేస్తే ఆ వస్త్రము తెలుపుగానే ఉంటుంది. ఖాదీ వచ్చేది ఒకప్పుడు, ఖాదీ వస్త్రం, చేనేత వస్త్రాలు, అవి రంగులేమి వేయకుండా, అప్పటికి అద్దకము అవన్నీ కూడా బాగా తెలిసి ఉండవు. తెలియలేదో, డెవలప్ కాలేదో, తెలియలేదు అని చెప్పలేనులే కానీ, ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి పరిజ్ఞానం చాలా ఎక్కువ. చేనేత కార్మికులు కూడా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉండేది. అదేదో చెప్తారు కదా, అగ్గిపెట్టెలో పట్టేటువంటి వస్త్రం వేసి ఇప్పటికి కూడా ఉన్నారు ఇక్కడ. సో ఈ విధంగా కార్యాన్ని బట్టి కారణంలో ఇవే గుణాలు ఉన్నాయి. అంటే కార్యంలో ఈ గుణాలు ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? కార్యానికి కారణంలో ఉన్న గుణాలు ఇక్కడికి వచ్చాయి అని. కాబట్టి కారణంలో ఈ గుణాలు ఉన్నాయి, దీన్ని చూసి అది చెప్పొచ్చు. తెల్లని వస్త్రాన్ని చూసి తెల్లని దారాలు ఇందులో వాడారని చెప్పడానికి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. అలాగే తెల్లని దారం చూస్తే పత్తి తెల్లది అనేది అర్థమైపోతుంది, దానికి పెద్దగా డౌట్ పడక్కర్లేదు. అదేవిధంగా మహదాదుల్లో త్రిగుణాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? వాటికి కారణమైనటువంటి మూల ప్రకృతిలో త్రిగుణములు ఉన్నవి. కాబట్టి వీటికి ఒక కారణం అనేటువంటిది ఉంది, ఆ కారణంలో కూడా త్రిగుణాలు ఉన్నాయి, అవే లక్షణాలు వీటికి వచ్చాయి అనేటువంటిది మనం గ్రహిస్తామన్నమాట. అందువలన మహదాదులకి కారణం ఒకటి ఉంది, ఆ కారణం మూల ప్రకృతి, దాన్నే ప్రధానము అంటాము అనేటువంటిది వివరించారు. దీన్ని నిరూపించడానికి కొన్ని ఉపపత్తులు చూపిస్తారు, అది తర్వాతి కారిక. ఇప్పటికీ 14 కారికలు అయినాయి, ఇక్కడికి ఆపేద్దాం, ఈరోజుకి ఆపేద్దాం. రేపు 15వ కారిక ఇది వివరిస్తారనమాట. అది డెప్త్కి వెళ్తున్న కొద్దీ ఇన్ని రోజులు అసలు ఇది వీటిని ఇలా మనం ఇలా కూడా ఎనలైజ్ చేయొచ్చు, అసలు ఇలా ఎనలైజ్ చేయలేకపోయామంటే మన లిమిటేషన్ ఎంతవరకు ఉంది అనేది, మన లిమిటేషన్ ఏంటి అనేది మనకి అర్థమైపోతుంది. ఇక్కడ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు.